మహిళా కళాకారులు కేవలం స్టేజ్ పైనే కాదు మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుడదల స్పోర్టివ్ క్లబ్ లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డాక్టర్ హారిక రేగాని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుడదల స్పోర్టివ్ క్లబ్ లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ హారిక రేగని ఈ పోటీలను శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఈ పోటీల్లో వారియర్స్, అవెంజర్స్ వంటి జట్లు కబడ్డీ మరియు త్రోబాల్ క్రీడల్లో ఉత్కంఠభరితంగా పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ హారిక మాట్లాడుతూ ఈ పోటీలు మహిళా ఆర్టిస్టులలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. కళతో పాటు క్రీడా నైపుణ్యం కూడా ఎంతో ముఖ్యమైనదని ఆమె అన్నారు. క్రీడలు మనిషిలో శారీరక మరియు మానసిక క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. అంతేకాక ఐక్యతను పెంపొందిస్తాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని, ప్రతి ఆర్టిస్ట్ తన శక్తి మేరకు పోటీల్లో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. ఈరోజు బెజవాడ ఉమెన్స్ ఆర్టిస్ట్ అందరూ ఒక దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళు చాలా ప్లేఫుల్గా, స్పోర్టివ్గా ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారండి. సో ఈరోజు ఇంతమంది ఆర్టిస్ట్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి యునైటెడ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అండ్ వీళ్ళకి ఎంతోమంది జెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి వీళ్ళని ముందుకి ఇంకా ఎదుగుదలకి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ రియలీ కమెండబుల్. సో వీళ్ళు ఇలానే యునైటెడ్గా ఉండి ఇంకా మంచి మంచి ఈవెంట్స్ ముందుకు చేసి వీళ్ళు బెజవాడ మొత్తం వీళ్ళ సత్తా చూపిస్తూ ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. సో ఇలాంటి స్పోర్టివ్ దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ ఒక యూనిటీ ఒకటి ఏర్పడుతుందండి. సో వీళ్ళు వేరే రీజన్స్తో కంపీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి. సో ఇలాంటి స్పోర్టివ్ ఈవెంట్స్ ఏంటంటే ముందు వాళ్ళ మధ్య యూనిటీని పెరగడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో ద అసోసియేషన్ అనేది గ్రో అవుతుంది అండ్ ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ గ్రో విత్ ద అసోసియేషన్. విజయవాడలో మొట్టమొదటిసారిగా మహిళలందరూ యాంకర్స్ అందరూ కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇలా స్టాండ్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది ఒక మహిళగా? ఇట్స్ రియలీ గ్రేట్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎప్పుడు ఇలాంటిది వినలేదు. సో ఇట్ డెఫినెట్గా వాళ్ళ కెరియర్ పరంగా దట్ విల్ బీ రియల్ రిమార్కబుల్ అని చెప్పాలి. అండ్ వాళ్ళ కెరియర్స్ అందరివి కూడా దెల్ బి అందరూ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎదుగుదల చూస్తూ ఉంటాము. సో దెల్ బి కాంపిటీటర్స్ ఇండివిజువల్గా ఉంటాయి. బట్ అందరూ యునైట్ అవ్వడం వల్ల దెల్ గ్రో టుగెదర్ ఇంటూ రియలీ అ నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్గా గ్రో అవ్వడానికి దిట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి ఎవ్రీ ఇయర్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకోవాలని ఐఎమ్ విషింగ్ దెమ్ హార్ట్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఇతర భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం గర్వించదగిన విషయమని అన్నారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజలను అలరిస్తామని, కానీ ఇప్పుడు మైదానంలోనే ధీరంగానే పోటీ పడుతున్నామని అన్నారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజలను అలరిస్తామని, కానీ ఇప్పుడు మైదానంలో ధీరంగానే పోటీ పడుతున్నామని అన్నారు. ఇది తమకు ఒక కొత్త అనుభవమని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. టీం వర్క్ ఎంత ముఖ్యమో ఈ పోటీల ద్వారా అర్థమవుతుందని వారు తెలిపారు. తామంతా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయని, విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందజేయనున్నామని వారు తెలిపారు. కబడ్డీ స్పెషలైజేషన్ ఏం కాదు కానీ యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ కాలేజ్ డేస్. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినాక మాకు ఆర్టిస్టులు అందరితో కలిసి ఈరోజు ఈ లీగ్ మేము కండక్ట్ చేసుకుని నిజంగా హ్యాపీ. సో మరి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కి, మాకు సపోర్ట్ చేసి ఇన్ని డేస్ నుంచి మా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, సో ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహకారాలతో మరి ఇంకొన్ని టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేసుకుంటామండి. సో వీ మేడ్ ద యూనిటీ ఆఫ్ అవర్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అండ్ సెకండ్ కబడ్డీ అండ్ త్రోబాల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయండి. సో మేము వారియర్స్ టీమ్ అండ్ అలాగే మాకు ఆపోజిట్గా అవెంజర్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో రణరంగం మామూలుగా ఉండదన్నమాట. ఇవాళ కొట్టుకుంటామా పడిపోతామా అనేది మీరే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వారియర్స్ అండ్ అవెంజర్స్ టీమ్ అందరి తరపు నుంచి. అండ్ మేమైతే ఎంత కష్టపడతామో మీడియా వాళ్ళు లేనిదే, ఈ సపోర్ట్ లేనిదే ఇంత ముందుకైతే వెళ్ళదు. ఎందుకంటే లైవ్ ఇవ్వడం కానీ మా గురించి అప్డేట్స్ ఇవ్వడంలో కానీ మీరు ముందుంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఎన్నో సీజన్స్ కూడా రన్ అవ్వాలని, మీ సపోర్ట్ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెజవాడ ఉమెన్ ఆర్టిస్ట్ మొత్తం టీం అందరి తరపు నుంచి మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్పాన్సర్స్కి థ్యాంక్ యూ సో మచ్.